హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సన ఆన్లైన్ టీచింగ్. చాలామంది నేను వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. పాయింట్ టు పాయింట్ చెప్పడం అనేది ఎండ్ వరకు చూసి దయచేసి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఏపీ వెబ్సైట్ 2020కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ చెప్పుకోవచ్చు. హ్యాస్ బీన్ అఫీషియల్ రిలీజ్డ్. This entrance exam is conducted by the admission into engineering, agriculture and pharmacy దాంట్లో చెప్పుకోవచ్చు. The examination is conducted by the Jawaharlal Nehru Technology University వాళ్ళు కాకినాడ on behalf of ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ గా చెప్పుకోవచ్చు. దిస్ ఆర్టికల్ కవర్స్ ఎగ్జామ్ డేట్స్, ఎలిజిబిలిటీ మరియు సిలబస్, అప్లికేషన్ ఫీ, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో, రిజల్ట్స్ మరి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉందో మనం ఒక్కొక్క డీటెయిల్ని చూసుకొని పోదాం. సో ముందుగా మనకు ఏపీ వెబ్సైట్ 2020కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరిగింది. దీని ద్వారా మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతున్నారు. మనకు ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ మరియు ఎలిజిబిలిటీ, సిలబస్, అప్లికేషన్ ఫీ అండ్ ఫుల్ డీటెయిల్స్ ఒకసారి గమనించే ప్రయత్నం అయితే చేద్దాం. మనకు ఏపీ వెబ్సైట్ 2026 ఓవర్వ్యూ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎగ్జామ్ నేమ్ వచ్చేసి ఏపీ వెబ్సైట్ 2026. అంటే ముందుగా మనకు ఎంసెట్ నుంచి ఇప్పుడు ఏపీ వెబ్సైట్ అనే పేరు మార్చడం అనేది జరిగింది. అప్పుడైతే ఏపీ ఎంసెట్ అని ఉండేది, ఇప్పుడు ఏపీ వెబ్సైట్గా మార్చడం జరిగింది. కండక్ట్ అథారిటీ వచ్చేసి జేఎన్టీయు కాకినాడ బిహాఫ్ ఆఫ్ యాప్స్గా చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ కోర్స్ కవర్డ్ మనకి ఏ కోర్స్ దీనిలో ఉండడం ముందుగా ఉంటుందంటే మనకు ఇంజనీరింగ్ అంటే బీటెక్ కావచ్చు, బయోటెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా చెప్పుకోవచ్చు. ముందుగా మనకు అగ్రికల్చర్ అండ్ అలైడ్ కోర్సెస్ ఉంటుంది. ఫార్మసీ అంటే బి ఫార్మసీ కావచ్చు, డి ఫార్మసీ కావచ్చు. అలాగే అకాడమిక్ ఇయర్ వచ్చేసి 2026-27కి సంబంధించిన అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ఇక్కడ నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్, మనకు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆన్లైన్ అంటే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే దీనిలో క్వాలిఫై అవుతారో వాళ్ళకి సీట్స్ మరియు కౌన్సిలింగ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకు ఏపీ వెబ్సైట్ 2020 ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఒకసారి గమనించినట్లయితే మనకు ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి 12th May 2026 to 18th May 2026. సో 12 లేదా 18. సో 12 నుంచి 18 తారీఖు వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ అంటే డేట్లో ఎగ్జామ్ లేదంటే 16 మరియు 17 తేదీలో ఎగ్జామ్ అనేవి లేవు. ఓన్లీ 12 మరియు 18 తారీఖులో మాత్రమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనం ఒకసారి సెషన్స్ వైజ్గా చూసుకున్నట్లయితే మనకు ఏ సెషన్లో ఎగ్జామ్ ఉంటుందంటే మనకు మార్నింగ్ వచ్చేసి మనకు 9 AM to 12 PM 12 noon వరకు ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేసి 2 PM to 5 PM వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దిస్ డేట్స్ ఆర్ అఫీషియల్లీ కన్ఫర్మ్డ్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్ బుక్. అంటే ఈ నోటిఫికేషన్ ఆధారంగా డేట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది, ఒకసారి గమనించగలరు. ఇంపార్టెంట్ అప్లికేషన్ డేట్స్ ఎప్పుడెప్పుడు దీన్ని డిస్క్రిప్షన్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ ద్వారా మనకు 7th March 2026 ఎలాంటి ఫీ లేకుండా ఎగ్జామ్ ఫీజు కట్టాలంటే సో 7th March 2026 ఎలాంటి ఫీ లేకుండా కండక్ట్ చేస్తారు. అలాగే విత్ లేట్ ఫీ ద్వారా 1000 లేట్ ఫీ ద్వారా 12th March వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే 1000 రూపాయల జరిమానాతో ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. అలాగే విత్ లేట్ ఫీ ద్వారా 2000 కట్టి మనకు 17th March వరకు ఎగ్జామ్ని రాయవచ్చు. 2000 అంటే 2000 లేట్ ఫీ ద్వారా మనకు ఎగ్జామ్ అనేది 17th March రాయవచ్చు. అలాగే మనకు 4000 కట్టి 21 March 2026 కూడా రాయవచ్చు. 4000 ఎగ్జామ్ ఫీ లేట్ ఫీ ద్వారా కూడా ఎగ్జామ్ రాయవచ్చు. అలాగే విత్ లేట్ ఫీ ఇంకోసారి వచ్చి 10,000 కట్టి 26 Marchన ఎగ్జామ్ అనేది రాయవచ్చు అనమాట. సో విత్ ఇన్ ద డేట్లోగా మీరు ఫీజుని కట్టి ఎగ్జామ్ని రాసే ప్రయత్నం చేయండి. ఎవరైతే ఇంజనీరింగ్ దాంట్లో సీటు చదవాలనుకున్నారో వాళ్ళు కంపల్సరీగా విత్ ఇన్ డేట్లోనే ఎగ్జామ్ ఫీజు కట్టి రాసే ప్రయత్నం అయితే చేయండి, మిస్ కావద్దండి. సో మనకి ఇక్కడ ఏపీ వెబ్సైట్ 2026 అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు ఓసీ క్యాండిడేట్స్కి అయితే 800 హైట్ ఎంటర్గా ఎగ్జామ్ ఫీగా నిర్ణయించడం జరిగింది. 800.
అలాగే మనకు బేసిక్ క్యాండిడేట్స్ కూడా వచ్చేసి 750 రూపాయలని ఎగ్జామ్ ఫీగా నిర్ణయించడం అనేది జరిగింది. సో మనకు మరి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి మనకు 700గా ఎగ్జామ్ ఫీని నిర్ధారించడం అనేది జరిగింది. సో 700 ఎగ్జామ్ ఫీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. పేమెంట్ మస్ట్ బి మేడ్ ఆన్ ఆన్లైన్ బై క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఏపీ ఆన్లైన్ ద్వారా పేమెంట్ అనేది ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో విత్ ఇన్ ద డేట్లోగా ఎలాంటి లేట్ ఫీ లేకుండా మీరు ఎగ్జామ్ ఫీని పే చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఎవరైతే ఇంజనీరింగ్ చదువుకోవాలనుకుంటున్నారో వారు కంపల్సరీగా మిస్ కావద్దండి. సో మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఏపీ వెబ్సైట్ 2020కి సంబంధించిన ఎలిజిబిలిటీ తీసుకున్నైతే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ని ఎవరు రాయవచ్చు అంటే నేషనాలిటీ అండ్ డొమెస్టిక్ వాళ్ళు అంటే ఇండియన్ నేషనాలిటీ వాళ్ళు ఎవరైనా సరే దీన్ని రాయవచ్చు. క్యాండిడేట్ మస్ట్ బి ఇండియన్ నేషనల్ PIO OCI వాళ్ళు రాయవచ్చు. అలాగే మస్ట్ సాటిస్ఫై ఆంధ్రప్రదేశ్ లోకల్ ఆర్ నాన్ లోకల్ స్టేటస్ రూల్స్ ద్వారా అప్లికబుల్ ద్వారా దీన్ని ఎగ్జామ్ అయితే రాసే ప్రయత్నం అయితే చేస్తారు. అలాగే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దీనికి ఎంట్రన్స్ వెబ్సైట్కి సంబంధించిన ఎంట్రన్స్ రావడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు పాస్డ్ ఆర్ అప్రాపర్డ్ ఇన్ ఇంటర్మీడియట్ అంటే 12+2 ఎవరైతే 12వ తరగతి పాస్ అయినారో 10+2 ఎవరైతే పాస్ ఉన్నారో ఎవరు సరే మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ మరియు ఎంపీసీ కెమిస్ట్రీ ఎంపీసీ ఎవరైతే చదివినారో వాళ్ళు రాయొచ్చు. లేదా ఆర్ పాస్ ఆర్ అప్రాపర్డ్ ఇన్ డిప్లొమ్ ఇన్ ఇంజనీరింగ్ ఎవరైతే 3 ఇయర్స్ డిప్లొమ్ చేసి ఉంటారో వారు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయవచ్చు. మినిమం మార్క్స్ వచ్చేసి మనకు జనరల్ కేటగిరీకి 45%, 40% జనరల్ వాళ్ళకి, అలాగే రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 40% మినిమం మార్క్స్ అయితే ఉండడం జరిగింది పాస్ మార్కు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ వాళ్ళకి మినిమం 16 ఇయర్స్ యాజ్ ఆన్ 31/12/2026 నో అప్పర్ ఏజ్ లిమిట్గా చెప్పుకోవచ్చు. సో ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ వాళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 16 ఇయర్స్ 2020 వరకు వాళ్ళు పూర్తి ఉండాలి. అలాగే మనకు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సెస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకు మినిమం 17 ఇయర్స్ ఉండాలి. సో ఎవరైతే 17 ఇయర్స్ ఉంటాయో వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. అలాగే మ్యాక్సిమం వచ్చేసి 22 ఇయర్స్, 25 ఇయర్స్ ఫర్ SST వాళ్ళకి. అలాగే ఏపీ వెబ్సైట్ 2000 ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి టోటల్ క్వశ్చన్స్ వస్తాయి 160 క్వశ్చన్స్ అంటే 160 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ నుంచి 80, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40, టోటల్ మార్క్స్ వచ్చేసి 160 మార్క్స్లకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ టైప్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ MCQs ద్వారా ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదండి, ఎటువంటి నెగిటివ్ మార్క్ దీంట్లో లేదు. మీడియం వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఎగ్జామ్ అయితే రాసే అవకాశం అయితే ఉంటుంది. సో అలాగే మనకు డ్యూరేషన్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది. 3 అవర్స్లో 165 మార్క్స్ 165 క్వశ్చన్స్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. సో మరి ఏపీ వెబ్సైట్ 2020కి సంబంధించిన సిలబస్ ఇంజనీరింగ్ సిలబస్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ నుంచి మనకు ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, కోఆర్డినేట్, జియోమెట్రీ, అలాగే క్యాల్కులస్, వెక్టర్ ఆల్జీబ్రా, అలాగే ప్రాబబిలిటీ అండ్ స్టాటిక్స్, అలాగే 3D జియోమెట్రీ ఉంటుంది. అలాగే ఫిజిక్స్ నుంచి చూసుకున్నట్లయితే మనకు మెషిన్స్ ఉంటుంది. ఫిజిక్స్ నుంచి మెషిన్స్, అలాగే థెర్మోడైనమిక్స్ మరియు వేవ్స్ అండ్ సిలెన్షియన్స్, తర్వాత ఆప్టిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మెగ్నీషియం, అలాగే మోడర్న్ ఫిజిక్స్, అలాగే సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ అనేది ఉంటుంది ఫిజిక్స్ నుంచి. అలాగే మనకు కెమిస్ట్రీ నుంచి చూసుకున్నట్లయితే మనకు ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి. సో ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మనకు కెమిస్ట్రీ నుంచి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, అలాగే ఎలక్ట్రోకెమిస్ట్రీ మరియు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ దీంట్లో ఉండడం జరుగుతుంది. కంప్లీట్ డీటెయిల్ సిలబస్ ఈజ్ అఫీషియలీ ప్రొవైడెడ్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ద్వారా ఉంటుంది. అలాగే క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మనకు జనరల్ కేటగిరీకి 25% టోటల్ మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటుంది. 25%
అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, ఇలా వాళ్ళకి ఎలాంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉండదు. అడ్మిషన్ లిమిటెడ్ టు రిజర్వ్ సీట్స్. సో కంపల్సరీగా అప్లై చేసే ప్రయత్నం చేయండి. సో 24 మార్క్స్ మరియు ఎస్ఎస్టీ వాళ్ళకి ఎలాంటి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఉండదు. అలాగే మనకు ఏపీ ఎఫ్సెట్ 2026 రిజల్ట్స్ అండ్ ర్యాంకింగ్ ఎప్పుడు దీన్ని ఎలా ఉంటుందో ఎలా లేదో దీన్ని బేస్ చేసుకుని మనకు రిజల్ట్స్ అండ్ ర్యాంకింగ్ ఉండడం అనేది జరుగుతుంది. చూసుకున్నట్లయితే మనకు 75% వెయిటేజ్ మనకి ఏపీ ఎఫ్సెట్ మార్క్స్ అనేది 75% ఉంటుంది. 25% వెయిటేజ్ వచ్చి ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా చూసుకుంటారు. ర్యాంక్ కార్డ్ విల్ బి అవైలబుల్ అని అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. ర్యాంక్ కార్డ్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ 2026-27 అకాడమిక్ ఇయర్కి మాత్రం వ్యాలిడ్ ఉంటుంది ర్యాంక్ కార్డు. అలాగే హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చేసి మనకు క్యాండిడేట్ కెన్ డౌన్లోడ్ ద ఏపీ ఎఫ్సెట్ హాల్ టికెట్ ఫ్రమ్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది. హాల్ టికెట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎంట్రీ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్. కంపల్సరీగా హాల్ టికెట్ ఉంటే ఎగ్జామ్ హాల్లో అలో చేస్తారు, లేకపోతే లేదు. సో హాల్ టికెట్ తీసుకుని మనకు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళవలసి ఉంటుంది. అలాగే ఎగ్జామ్ రాసిన తర్వాత మరియు మార్క్స్ అంతా అనౌన్స్ చేసిన తర్వాత మనకు కౌన్సిలింగ్ మరియు సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుందో ఒకసారి చూసుకున్నట్లయితే మనకు కండక్టెడ్ బై కమిషన్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సపరేట్ కౌన్సిల్ నోటిఫికేషన్ విల్ బి రిలీజ్. దానికి కూడా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అలాట్మెంట్ బేస్డ్ ఆన్ దేని ద్వారా అంటే ర్యాంకు, రిజర్వేషన్, లోకల్ ఏరియా, అవైలబిలిటీ ఆఫ్ సీట్ ద్వారా మనకు సీట్ అలాట్మెంట్ అనేది అలాట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అట్ కౌన్సిలింగ్ చేసే సమయంలో మనకి ఏ డాక్యుమెంట్ తీసుకోవాలంటే మనకు ఏపీ ఎఫ్సెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో తీసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ స్టడీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డ్ని కంపల్సరీగా అయితే ఈ పైన ఏ అయితే డాక్యుమెంట్స్ చెప్పడం జరిగిందో అవి కౌన్సిలింగ్ సమయంలో తప్పకుండా తీసుకెళ్ళాలి. వై ఎఫ్సెట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే గేట్వే టు ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎవరైతే ఇంజనీరింగ్ చదివేయాలనుకుంటున్నారో వారికి ఒక ఎఫ్సెట్ అనేది సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ అండ్ మెరిట్ బేస్డ్ అడ్మిషన్ ప్రాసెస్, అలాగే వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఉండడం అనేది జరుగుతుంది. సో ఇంజనీరింగ్ కోర్స్ ఎవరైతే చదవాలనుకుంటున్నారో వారు కంపల్సరీగా ఏపీ ఎఫ్సెట్ని రాసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మనకి ఇక్కడ ఫైనల్గా ఒకసారి చూసుకున్నట్లయితే ఫైనల్ వర్డ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ బీటెక్ ఆర్ ఫార్మసీ ఆర్ అగ్రికల్చర్ కోర్సెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఏపీ ఎఫ్సెట్ 2026 is most crucial entrance exam. Start your preparation early for all the అంటే మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచే ఎప్పుడైతే ఎగ్జామ్ అయిపోతాయో వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మనం ఎఫ్సెట్లో ఒక మంచి మార్కుని పొందడం ద్వారా ఇంజనీరింగ్ సీట్ అయితే పొందవచ్చు. సో మిస్ కావద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైతే మీరు తోటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ద్వారా మనకి ఇంకొకరికి వీడియోని పంపడానికి యూట్యూబ్ అనేది బూస్ట్ చేస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ని మనం పెట్టడం అనేది జరుగుతుంది. సో బాయ్.